పరిశ్రమల ప్రైవేటీకరణ దృష్టి అయితే కనుక ప్రస్తుతం అయితే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిశ్రమలు ప్రైవేట్ పరం చేయాలి అనే విధంగా కార్పొరేట్ సంస్థలకి తొత్తులుగా మారే అవకాశం మారుతోంది కదా, ప్రపంచంలో అదే చూస్తున్నాం. అమ్మేవాడు ఒకడు ఉంటాడు, కొనుక్కునేవాడు ఒకడు ఉంటాడు. మా కళ్ళ ముందు వ్యాపారం జరుగుతుంది. కానీ గవర్నమెంట్స్ బాధ్యత గల వాళ్ళు వాళ్ళని అమ్ముకున్నారు. వాళ్ళు చేసేది ఇదే కదా, ఆల్రెడీ అమ్ముడుపోయారు. ప్రైవేటైజేషన్ చేస్తూ కార్మికుల, రైతుల, ప్రజలకి దెబ్బ నిదానంగా కొడుతూ చేస్తున్నారు. ఇది మా కంటి ముందు కనిపిస్తోంది. దానికోసమే పోరాటాలు జరుగుతున్నాయి. ఆఖరికి ఒక కార్మికుడు బాగుండాలి కదా, సమాజం బాగుండాలి. బట్ మా కళ్ళ ముందే ప్రైవేట్గా రీసెంట్గా ఎయిర్పోర్ట్ ఫియాస్కో చూడండి. మీరు దాదాపు ఒక 10 సంవత్సరాల కింద చూస్తే ఇద్దరే పెద్దోళ్ళు అయ్యారు. అంటే మొనోపొలి, డ్యూఓపొలి అంటాం. ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ రాజకీయ నాయకులు, ఈ సర్కారాల గవర్నమెంట్స్ ఏమున్నాయో కార్పొరేటైజేషన్స్కి అమ్ముడుపోతారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్తారు. కార్మికులు ఎక్కడ ఉంటారు అక్కడ, రైతులు ఎక్కడ ఉంటారు అక్కడ. ఇది మా కళ్ళ ముందు జరుగుతుంది. ఇదొక అరణ్య రోధనమే. కోర్టులు, కేసులు అంటారు, తెలియదా టైం అవుద్ది అంటే ఓపికని పరీక్షిస్తున్నారు. ప్రజల, కార్మికుల ఓపికను పరీక్షిస్తూ ఉంటారు. మనం మీడియా అయిన మీరు, మనలాంటి వాళ్ళు కంటిన్యూస్గా పోరాడమే దీనికి ఒకే ఆన్సర్. ఉంది, కనిపిస్తూ ఉంది. ప్యాకేజీలు అంటారు, ఇంకేదో అంటారు కదా, అది కళ్ళ ముందే కనిపిస్తుందంట. అంటే అదే అది మనం చూస్తూ ఉన్నాం, ఎన్ని రోజులు చూస్తూ ఉంటాం కదా. నిరంతరమైన పోరాటమే, ప్రశ్నించడమే దీనికి ఒకే దారి. ఎందుకంటే వాళ్ళున్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, కోర్టులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పోలీసు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ దేశంలో రాజకారణం ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి. గెలిచిన వాళ్ళు పని చేయాలి. వాళ్ళు మార్చారు, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, మేము పనులు చేస్తున్నాం. ఇది మారేదాకా, ఇది అర్థమయ్యేదాకా ఈ పోరాటం సాగుతూ ఉంటుంది. వాళ్ళకి వేరే దారి లేదు కదా. వాళ్ళకి ప్రశ్నించే గొంతులు వద్దు. వాళ్ళకి ప్రశ్నించే గొంతులు వద్దు. ఎవడు ప్రశ్నించినా అది అదే సర్వాధికారం, వేరే వేరే రూపంలో ఉంటుంది. స్టేట్ అయినా సెంటర్ అయినా, అప్పుడు సెంటరు స్టేటు వేరే వేరేగా ఉండేది. ఇప్పుడు స్టేట్లు కూడా కుమ్మకైపోతాయి. అందుకే అమ్ముడుపోయిన వాళ్ళ గురించి మాట్లాడాను నేను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. మీరు ఆలోచించండి సార్, ప్రైవేటైజేషన్స్ వల్ల మనం ఎలా కష్టపడుతున్నామని. కొందరికే డబ్బులు వెళ్ళిపోవడం, కొందరే ఏలడం, కొందరే డిసైడ్ చేయడం ఒక సామాన్య ప్రజకి ఎలా హెల్ప్ అవుతుంది? సర్వీస్ సెక్టర్స్ జనాలకు ఉపయోగపడాలి కదా. అది వ్యాపారీకరణం అయిపోతే, కొందరి మధ్య కేంద్రీకృత అయిపోతే యు ఆర్ గివింగ్ పవర్ టు దెమ్. ఆ ఒక గన్ను తన పాటు తను ఉంటుంది, చేతికి తీసుకుంటే నీలో ఉన్న మృగమే దానికి వస్తుంది కదా. సో మీరు ఎవరిని స్ట్రాంగ్ చేస్తున్నారు, ఎక్కడ ఎవరిని బలపరుస్తున్నారు, దాని మీద ఆధారపడి ఉంటుంది. అది బలపరించడం అనేది మన ఇతిహాసంలో ప్రజలకు ఏదైనా మంచిది జరిగిందా దానివల్ల? ఇది మనం ఆలోచించాలి. సార్, ఇటీవల చూసుకుంటే రాజీపేట సమస్య పైన పోరాటం చేసినటువంటి అప్పలరాజు 5 సంవత్సరాల నుంచి ఉన్నాడు. స్టాన్ స్వామికి ఒక స్ట్రా ఇవ్వలేదు. ఏముంది ఇవాళ ఒక విచారణ కూడా. గౌరీ లంకేష్ని చంపిన వాళ్ళు బెయిల్ మీద బయట వచ్చారు. ఉన్న రేప్ కేసులో ఉన్న వాళ్ళని ఇవాళ రిలీజ్ చేశారు. కనిపిస్తుంది కదా మనకి వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ. అందుకే వాళ్ళ ముందు సర్కారుల గవర్నమెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ని చేతిలో పెట్టుకునేది. సో పోలీసులు అంటే భారతదేశ ప్రజలు వెళ్ళడానికి భయపడేవాడు. ఇంటికి పోలీసు వచ్చాడంట, ఏమైందో, పోలీస్ స్టేషన్ ఏంటో అని. అప్పుడు ఒక మాట అనేవాళ్ళం మనం, కోర్టు ఉంది చూసుకుంటామని. కోర్టు ఉందో ముందు చూసుకుంటే ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు కోర్టు కూడా లేదు కదా చేతిలో, అంతే కదా. సో ఇది ఎన్ని రోజులు జరుగుతాయి, ఎన్ని రోజులు మనం సైలెంట్గా ఉంటాం. ఆఖరికి దెబ్బ మనకి, ప్రజలకి. ఎవరు మెజారిటీ, ఎవరు పర్మనెంట్, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళ్ళేవాళ్ళ కదా.
సెంట్రల్లో ప్రజలకు మేలు చేయడం కోసమా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీకు తెలిసిన ఆన్సర్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. అందరికీ అన్నీ తెలుసు, మహాప్రభు గురించి అందరికీ అన్నీ తెలుసు, అంతే కదా. మెజారిటీ అమ్ముకున్నారు కదా మీడియా కూడా, సిగ్గులేక. ఎంత పెద్ద పాపం చేస్తున్నారు, ఎవరి కోసం మాట్లాడి. ఇవాళ హెడ్లైన్స్ ఎవరిది వస్తుంది, ఏమొస్తుంది? హిందూ ముస్లిం వస్తుంది, మతీయవాదం వస్తుంది. మంచిది గొంతు లెత్తే ధ్వనులు మీడియాలో వస్తారా? కళ్ళ ముందే కదా. అట్లీస్ట్ కొంచెం ఇండిపెండెంట్ మీడియాలైనా కొంచెం మాట్లాడుతున్నాయి, దాని మీద కూడా కదా కేసులు జరుగుతున్నాయి కదా. బట్ ఒకటి సత్యాన్ని ఎవరు ఆపలేరు, అది నిరంతరంగా పోరాటం ఒకటే మనకు తెలుసు. మనం బ్రతుకున్న కాలంలోనే విజయం జపించాలి, మంచిదవుతున్న అవసరం లేదు. మా ముందు ఎంతమంది పోరాడితే మాకు ఈ గొంతు వచ్చింది. వాళ్ళ త్యాగం ముందు మన త్యాగం ఎంత? కొంచెమైనా ప్రజలు, మీడియా, మీరు మీ మధ్యలో మీకే తెలుసు. మీ ఓనర్స్కు ఎవరు పంపించేటప్పుడు పంపిస్తారు కదా, ఎలాంటి ప్రశ్న ప్రకాష్ రాజ్ గారు వచ్చారు కొంచెం ఎక్కించండి అని. మీరేం చేస్తారు? జీవనోపాయం సార్, మీరంటే చాలా ఇష్టం, బట్ ఆ ప్రశ్న నేను అడగాలి కదా ఉంటాం. మరి నేను చెప్పిందంతా ఎక్కడ ప్రింట్ అవుద్ది? స్పెల్లింగ్ మిస్టేక్తో మీరే ప్రింట్ చేస్తారు కదా. ఇవన్నీ జరుగుతున్నాయి, జనాలకి అర్థమవుతుంది. అది నిరంతరంగా మనం ప్రశ్నించడం వల్ల, భయపడకుండా ఉండడం వల్ల, ఇలాంటి లీడర్స్ ఉండడం వల్ల, ఇలాంటి సిఐటిలు ఇలాంటి ఉండవు. రీసెంట్గా బెంగళూరులో, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ 1700 acres ల్యాండ్ని, ఒక వెరీ అగ్రికల్చరల్ ల్యాండ్ని ఏదో కారిడార్ తీసుకోవాలంటే మనం పోరాటం చేసాం. అప్పుడు రైతు సంఘ వాళ్ళు, సిఐటి వాళ్ళు, వీళ్ళందరూ కలిస్తే గవర్నమెంట్ వెనక్కి తీసుకొని వదిలేసింది. అలాంటి పోరాటాలు మనకి చాలా స్ఫూర్తిని, చైతన్యాన్ని ఇస్తున్నాయి. అంటే ప్రశ్నించే గొంతులు ఒక్కసారి కలిస్తే పీపుల్ విల్ కమ్ అని. సార్, విశాఖ నగరంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను 99 పైకి కట్టబెడుతున్నారు. మంచిది కాదు కదా, మీకు తెలుసు కదండి. ప్రకాష్ రాజ్ గారు నోటి నుంచే రావాలా అది? అంటే మీలాంటి చెప్తే కొంతమందికి చెప్పాను కదా, మీరు విన్నారు, నేను నవ్వాను, అందరికి తెలుసు అన్నారు. ఒక్కొక్క రోడ్ ప్రాబ్లం నన్ను అడిగితే ఎలారా? మీరు ఎన్నుకున్న ఒక సర్కారం ఉంది ఇక్కడ, మినిస్టర్లు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు, మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళని అడగండి. వాళ్ళని భలే వాళ్ళే. కొన్ని డీటెయిల్స్ అని నాకు తెలియదు, ఇదేదో అడిగి ఎందుకు అనుకుంటారు. దేశాన్నే ఇస్తున్నారు, ఇంకా హోటల్